ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము దేవునికి కృతజ్ఞత కానుకిచ్చు దినము. మీరిచ్చుచున్న ప్రతి కానుక నిమిత్తం కూడా ఈ దినము దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసి వాటిని దేవుని పరిచర్యలో వినియోగిస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన నీ తండ్రి నిన్ను గొప్పగా ఆశీర్వదించి నిన్ను బలపరుస్తూ ఈ నూతన నెల అంతా కూడా రెండంతల దీవెనకరంగా నీవు ఉండబోతున్నావని ఈ మొట్టమొదటి దినాన్ని నేను ఆశీర్వదించి ఈ వాగ్దానము నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. గతించిన నెల అయిపోయింది. ఈ 2026లో ఒక నెలంతా దేవుడు నిన్ను కాచి కాపాడారు. నీ రాకపోకల్లో, నీ ఆలోచనలో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో అన్ని విధాలుగా కూడా దేవుడు నిన్ను కాచి కాపాడారు. అయితే ఈ యొక్క నూతన నెల, ఈ మొట్టమొదటి దినాన ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఇదిగో నీకు వాగ్దానం ఇస్తున్నారు. ఈ నెలలో రెండంతల దీవెన, రెండంతల సమృద్ధి, రెండంతల ఆశీర్వాదముతో దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈరోజు కృతజ్ఞత చెల్లించి నువ్వు ప్రార్థన చేసుకుని ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకోవాలి. చాలామంది ఈ వాగ్దానం వింటారు కానీ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయరు. ఈరోజు మీరు అలా ఉండొద్దు. ఎక్కడున్నా సరే మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. బహుశా గతించిన నెలలో కొన్ని ఇబ్బందులు నీకు ఎదురయ్యాయా, శోధనలు ఎదురయ్యాయా, శ్రమల గుండా కొంచెం ప్రయాణం చేయాల్సి వచ్చిందా? ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, ఇదిగో నాయన, రెండంతలుగా మేలు చేస్తానన్నావు. నేడే నువ్వు అద్భుతమైన వాగ్దానం మాకు ఇచ్చావు ప్రభువా. నేను నమ్ముతున్నాను. నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చు నాయన. నీవు తప్ప మరొక దేవుడు లేరయ్యా అని ఈ దినము నువ్వు వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే, దైవ సేవకునిగా చెప్తున్నాను, నీ విశ్వాసమును బట్టి, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితంలో అనేకమైన మార్పులు ఆయన తీసుకురాబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వేమాత్రం భయపడొద్దు. అపవాది నీకేం గుర్తు చేస్తాడో తెలుసా? నువ్వు ఇంటెద్దులు కట్టుకోవాలి, ఆ వాయిదాలు కట్టుకోవాలి, వీళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు, ఇలా అయిపోద్దేమో, అలా అయిపోద్దేమో అని వాడు నిన్ను భయపెడతాడు. ఎందుకంటే వాడికి తెలుసు నువ్వు ఆశీర్వదించబడతావని. అందుకనే వాడు అబద్ధానికి జనకుడయ్యాడు. ఈరోజు నువ్వు అటువంటి మాటలు నమ్మొద్దు. నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తావు నాయన, దీవెనకరమైన బ్రతుకులోకి నన్ను ఈ నెలంతా నువ్వు నడిపిస్తావు ప్రభువా. నేను నమ్ముతున్నాను నీ వాగ్దానం ప్రభు అని ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషించి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అద్భుతమైన కార్యము జరిగించేది నీ విశ్వాసాన్ని బట్టే, నీ ప్రార్థనను బట్టే, మరి దేన్ని బట్టో కాదు. ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నారు. ఆయన ఈ నూతన నెలంతా కూడా నువ్వు పట్టే ప్రతీదీ కూడా నీకు మేలు కలిగేటట్టు, కీడును కూడా దేవుడు నీ కోసం మేలుగా మార్చబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు దేవుడి నూతన నెలలో నీ పట్ల చేయబోతున్నారు కనుక విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. దేవుని మహాకృప చేత ఈ నెలంతా నువ్వు దీవెనకరంగా ఉంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.